నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేసేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. కలెక్టరేట్లోని కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిషత్ సచివాలయ పర్యవేక్షణ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల్లో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను సంబంధిత శాఖల అధికారులు వివరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధికారులు పాల్గొన్నారు. అంటే రికమెండ్ చేసి డైరెక్ట్ గా ఎంపీడీఓ సిఇఓ రికమెండ్ చేసి పంపిస్తారా? ఎలా? తరగతుల స్థాయికి తగినట్లు విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు లేకపోవడంతో కలెక్టర్ తమీం అన్సారియా టీచర్లపై అసహనం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సిద్ధం చేసిన పులిహోరను కలెక్టర్ తిని దాని రుచిని పరిశీలించారు. రుచికరంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్లల చెరువు మండలం ముటుకుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను పరిశీలించారు. వివిధ తరగతుల్లోని విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్య పుస్తకాలను పరిశీలించి విద్యార్థులతో వాటిని చదివించి వారిలోని విద్యా ప్రమాణాల స్థాయిని పరిశీలించారు. పాఠశాలలోని వంటగదిని తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనంలో భాగంగా సిద్ధం చేసిన పులిహోరను కలెక్టర్ ప్రత్యేకంగా తిని దాని రుచిని పరిశీలించారు. రుచికరంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు భోజనం వడ్డించే ముందు వాటి రుచిని, నాణ్యతను ప్రధానోపాధ్యాయులు ఖచ్చితంగా పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థులు ఎవరూ బడిమాని వేయకుండా చూడాలని టీచర్లకు దిశానిర్దేశం చేశారు. పాఠశాలలోని మొత్తం విద్యార్థులు టీచర్ల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. తగిన సంఖ్యలో పాఠశాలకు టీచర్లు లేరని స్థానికులు ఈ సందర్భంగా ఆమె దృష్టికి తీసుకురాగా ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, మండలాల అధికారులు పాల్గొన్నారు. మీ టీచర్స్ అందరూ కూడా మీరు తిని ఫస్ట్ టేస్ట్ చేయాలి, తర్వాతే పిల్లలకి పెట్టాలి. అసలు పుల్లగా లేదు, టేస్ట్ లేదు, ఆయిల్ ఏం లేదు. ఆయిల్ కేజీ నాకు చాలా పోసా లేదండి. తినండి, తినండి తినండి. అసలు బాగుంటుంది పెడతారు కదా. ఇప్పుడు తింటే దాంట్లో ఇంకా అది కలుపుతో ముందు కొద్దిగా కలిపి టేస్ట్ ఉందా, ఏదైనా ఉందా, లేకపోతే ఇంత నిమ్మకాయ పెడితే టేస్ట్ వస్తుంది. దాంట్లో ఉప్పు లేదు, పులుపు లేదు, ఏం లేదు దాంట్లో. అసలు పులిపి లేదు. మీరు తింటారా ఇది? మీరు తింటారా ఇది? మరి పిల్లలు ఎలా తింటారు? చదువుతారా? ఒక వర్డ్ ఏంటి? కుటుంబం. ఇది చెప్పు, ఇది చెప్పు. ఇదేంటి చెప్తున్నారు? మీరు చదువుతారా? చెప్పు, ఇదేంటి? ఇది చెప్పండి, చెప్పండి. ఒక వర్డ్ ఏంటి? కుటుంబం. ఇది చెప్పు, ఇది చెప్పు. ఇదేంటి? ఇది చెప్పు. टेक्स्ट बुक ओपन చేయమా.
ఈమె థర్డ్ క్లాస్ కదా, అంటే బేసిక్ కొంచెం నేర్పుదామా, పాఠాలు చదవాలని. కేసులు అపరిష్కృతంగా ఉండకుండా త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని అధికారులు, సిబ్బందికి ఎస్పీ సూచించారు. కొండేపి నియోజకవర్గ పరిధిలోని జరుగుమల్లి, కొండేపి, మరిపూడి పోలీసు స్టేషన్లతో పాటు కొండేపి సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని దస్త్రాలు, లాకప్, రిసెప్షన్, కంప్యూటర్ గది పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. వీధి నిర్వహణలో ఉన్న సిబ్బంది వివరాలు, పనితీరును అడిగి తెలుసుకున్నారు. స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించడంతో పాటు స్నేహపూర్వకంగా మెలగాలని చెప్పారు. కార్యక్రమంలో కొండేపి సిఐ పాండురంగారావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలని, గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. చిమ్ముకుర్తి స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. లాకప్, రిసెప్షన్, కంప్యూటర్ గదులను పరిశీలించారు. జీడీ రికార్డులను నిర్వహణను తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణలో పచ్చదనం పెంచాలన్నారు. జప్తు చేసిన వాహనాలను గమనించి యజమానులకు వాటిని అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఐలకు సూచించారు. అపరిష్కృత కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎస్ఐ వెంకటకృష్ణయ్య, శిక్షణ ఎస్ఐ రాజమోహనరావు సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల అనుసంధానంపై ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు డ్వామా పీడీ డాక్టర్ అర్జున్రావు తెలిపారు. డ్వామా కార్యాలయంలో పీడీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 2600 ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగు చేపట్టే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఇప్పటికే 1000 ఎకరాల్లో సాగు చేసే రైతులకు అనుమతులు మంజూరు చేసినట్టు తెలిపారు. ఆగస్టు నెలాఖరు నాటికి లక్ష్యం మేరకు ఉద్యానవన పంటలు సాగు చేసేలా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. రైతులకు 100% సబ్సిడీపై పండ్ల మొక్కలు అందజేస్తామని అన్నారు. అర్హత ఉండి ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు డ్వామా ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు. పశు పోషకులకు మేలు చేకూర్చే విధంగా గోకులం షెడ్డుల ఏర్పాటుకు డ్వామా ద్వారా నిధులు అందజేస్తున్నట్టు తెలిపారు. రైతులు వారి పొలాల్లో నీటి కుంటల ఏర్పాటుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు పీడీ తెలిపారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ సంవత్సరం 2600 హార్టికల్చర్ సంబంధించి పంట సాగుకు సంబంధించి ఈ సంవత్సరం ఆర్థిక సహాయం అనేటువంటిది చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పటికే 1000 ఎకరాలు అనేటువంటిది మనం శాంక్షన్ చేయటం అనేటువంటిది జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు పిట్టింగు అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ ఆగస్టు ఎండింగ్ కల్లా కూడా మొత్తం ఏదైతే గౌరవ జిల్లా కలెక్టర్ గారు శాంక్షన్ చేశారో అవన్నీ కూడా ప్లాంటేషన్ కంప్లీట్ చేయాలనేది ఫీల్డ్ లెవెల్లో ఎంపీడీఓలకి, ఏపీఓలకి, అలానే నరేగా సిబ్బంది అందరూ కూడా తెలియజేయటం అనేటువంటి జరిగింది. అట్లానే రైతులు ఇంకా ఎవరెవరైనా ఈ హార్టికల్చర్ సంబంధించి మరి 100% సబ్సిడీతోటి ప్రభుత్వం ఉపాధి హామీ ద్వారా సహాయం చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. 3 సంవత్సరాల మెయింటెనెన్స్ కూడా సహాయం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా అర్హులైన లబ్ధిదారులు ఎవరైనా ఉన్నట్లయితే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి సన్నకారు, చిన్నకారు రైతులు దీని కింద దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అట్లానే మనకి ఈ క్యాటిల్ షెడ్స్ అనేటువంటిది మనకి పశువులకు కానీ అలానే మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు ఇలాంటి వాటికి కూడా మరి షెడ్ అనేటువంటిది నిర్మాణం చేసుకోవడానికి కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి మండలానికి 25 టార్గెట్ అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది జరిగింది. పరిమితికి మించి భూగర్భ జల వనరుల వినియోగాన్ని అరికట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పుల్లల చెరువు మండలం ముటుకుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలవకుంట గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పీజో మీటర్లను కలెక్టర్ పరిశీలించారు.
ఆయా ప్రాంతాల్లో భూగర్భ జల నీటి మట్టం వివరాలను వీటి ద్వారా తెలుసుకునే విధానాన్ని అధికారులు కలెక్టర్కు వివరించారు. జిల్లాలో అధిక భూగర్భ నీటి ప్రయోగ గ్రామాలు 57 ఉన్నాయని వారు చెప్పగా పరిమితికి మించి భూగర్భ జల వినియోగం జరగకుండా చూడాలని అన్నారు. భూగర్భ నీటి మట్టం పెరిగేలా చూడాల్సి ఉందని, ఈ విషయంలో డోమా ఆధ్వర్యంలో చేపట్టే నీటి సంరక్షణ పథకాలపై మరింత దృష్టి సారించి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని అన్నారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవడంపై ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా భూగర్భ వనరుల శాఖ అధికారి విద్యాసాగర్ ఇతర అధికారులు ఉన్నారు. ఉంది కదా మేడం, ఆ బిల్ అమౌంట్ కూడా దాని 43 మేడం, 43 19 మీటర్స్ పడిపోయింది. ఇది ఒక 1.3 ఉంటుంది మేడం, 13 ఉంది మేడం, 30 మీటర్స్ డిప్లీట్ అయింది. అందువల్ల ఇది ఓవర్ ఎక్స్ప్లెయిన్. ముందు ఇప్పుడు ఇక్కడ రికార్డ్ ఎప్పుడు ఇదే పెట్టారు ఇక్కడ అక్కడేమో షాప్ అండ్ కెనాల్ ఇక్కడ 175 మీటర్స్ అదేంటి లెవెల్ నుంచి ఎలివేషన్, మెయిన్ సీ లెవెల్ నుంచి ఎలివేషన్ అది డిఫరెన్స్. అద్దంకిలోని 8వ వార్డు నర్రావారిపాలెంలో మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ పర్యటించారు. వార్డుల్లో సైడు కాలువలు, విద్యుత్ సమస్య, తాగునీరు, శానిటేషన్, కుక్కల బెడద ఎక్కువగా కమిషనర్ దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. రామకృష్ణాపురం, శ్రీరామ్ కాలనీ, గోర్లమెట్ట ప్రాంతంలో కమిషనర్ పర్యటించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దొప్పలపూడి ప్రసాద్, బిళ్లపాటి రామాంజనేయులు, నర్రా రవీంద్రనాథ్, నర్రా సుబ్బారావు, నర్రా శివకృష్ణ, మున్సిపల్ అధికారులు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి పల్లె పట్టణాల్లో జెండా ఆవిష్కరణ చేయాలని ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు గుంటూరి ప్రభుదాస్ పిలుపునిచ్చారు. ఒంగోలు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, తూర్పుపాలెం, క్లౌపేట, దండుపాలెం, మామిడిపాలెం, సంతపేట, ప్రగతి కాలనీ, కరుణా కాలనీ, విజయనగర్ కాలనీ, దారావారికుంట, గుర్రం జాషువా కాలనీ, కొప్పోలు, త్రోవగుంట, వెంగముక్కలపాలెం, చెరువుకొమ్ముపాలెం, ఎర్రజర్ల వివిధ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఆగస్టు 1వ తేదీన జరుగుతుందని తెలిపారు. ఒంగోలు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలోని యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు పాలడుగు రమేష్, ఆదిములపు సందీప్ తదితరులు పాల్గొన్నారు. నా సోదరుడు తమ్ముడు ఒంగోలు పట్టణ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గుంటూరి ప్రభుదాస్ గారికి నా ప్రత్యేక సామాజిక విప్లవ ఉద్యమ వందనాలు. ప్రధానంగా గౌరవనీయులైనటువంటి మందకృష్ణ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు తమ్ముడు గుంటూరి ప్రభుదాస్ ఒంగోలు పట్టణంలో జెండా ఆవిష్కరణలు 1వ తేదీ నుంచి మొదలు పెడతాడు. దాదాపు పట్టణంలో ఉన్నటువంటి మాదిగపేటలు కానివ్వండి, అట్లాగనే నేషనల్ హైవే వద్ద కానివ్వండి, లేకపోతే పట్టణానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర ఉన్న విలేజ్లో అయినటువంటి కానీ 20 గ్రామాల్లో జెండా ఆవిష్కరణలను నిర్మించడానికి కార్యాచరణ సిద్ధం చేశాడు. ఆ తమ్ముడు అలా ఉద్యమం ప్రకారంగా అన్న ఆదేశాల ప్రకారంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకా ముందుకు ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. కృష్ణన్న ఆదేశాల ప్రకారం నన్ను టౌన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు గతంలో. అయితే విషయానికి వస్తే ఈ జెండా
కొత్తగా జెండాలు నిర్మించడానికి అన్నగారి ఆదేశాల ప్రకారంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈ నా టౌన్ లిమిట్స్ నాకైతే ఏదైతే నాకు టౌన్ లిమిట్ ఎంతవరకు ఉందో ఈ జెండాల నిర్మాణానికి నేను శ్రీకారం చుట్టాను. దాంట్లో భాగంగా కొప్పోలు మాదిగపల్లిలో ఒక జెండావిష్కరణకి మొదలు పెడుతున్నారు 1వ తారీఖు నుంచి. దీంతోపాటు కొన్ని కాలనీలు కూడా ఇంకా జెండావిష్కరణలు జరుగుతాయి. కృష్ణన్న ఆదేశాల ప్రకారంగా ఏదైతే ఉందో అక్కడ ఉన్న స్థానిక మన ఎస్సీ మాదిగల దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలవడం కూడా జరిగింది. ఈ విధంగా కృష్ణన్న ఆదేశాల ప్రకారంగా మన ఎస్సీ కాలనీలో ఇలా జెండావిష్కరణ గురించి మీతో మాట్లాడదామని వాళ్ళతో మాట్లాడటం జరిగింది. సరేనన్నా, మీరు ఆ విధంగా మన ఎంఆర్పిఎస్ని ఇలా బాగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి కృష్ణన్న ఆదేశాల ప్రకారంగా ప్రతి ఏరియాలో మేము పోయిన ప్రతి ఏరియా కూడా మాకు ప్రోత్సాహం కలిగించారు. బాగా మేము సహాయంగా ఉంటాం. అక్కడ స్థానిక కమిటీ కూడా ఒకటి నిర్మాణం చేస్తున్నాం. ఎందుకంటే స్థానికంగా అక్కడ ఉన్న ఏదైతే ఎంఆర్పిఎస్లో గతంలో ఉన్న వాళ్ళు అయితేమి కొత్తగా వచ్చిన జనరేషన్ కూడా అక్కడ మేము కలవటం జరిగింది. ఈ విధంగా ఈ జెండా ప్రతి ఏరియాలో ఉన్న దాదాపు 25 మాదిగపేటలు కావచ్చు, ఎస్సీ మాలపేటల్లో కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళు కొంతమంది ప్రపోజ్ చేశారు, చేయమని చెప్పున్నారు. అన్ని ఏరియాల్లో మేము ఈ జెండా నిర్మాణానికి శ్రీకారం చుట్టి రేపు 1వ తారీఖు నుంచి మేము ఈ జెండాలు అయిపోయి దాదాపు ఒక 10 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసి కృష్ణన్న ఆదేశాల ప్రకారం ఈ జెండా ఆవిష్కరణ అనేది చేయటం జరుగుతుంది. టౌన్లో ఇంకా ఎంఆర్పిఎస్ ఉనికిని ఇంకా చాటి చెప్పాలని చెప్పేసి రాబోయే రోజుల్లో వర్గీకరణ కూడా కంపల్సరీ అవుతుంది. ఇది సుప్రీంకోర్టులో కూడా జరుగుతుంది కాబట్టి మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఒక నెల 15 రోజుల్లో మనకు వర్గీకరణ కంప్లీట్గా వచ్చి మనకి మన మాదిగల ఉనికి అనేది ఇంకా చాటిగా వెళ్ళిపోతాం. మనం ఇబ్బంది ఉండదు. ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం పట్ల ఎలాంటి రిమార్క్ రాకుండా మేము వర్గీకరణకి అయ్యేటట్టుకు పాటుపడతామని చెప్పి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నీ లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించకు. నీ మేలు కోరేవారు ఒక్కరైనా ఉన్నారని ఆనందించు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.